సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా రంజని గ్రామంలో గత 35 సంవత్సరాల నుంచి జగదంబ ఆలయంలో జగదంబ దేవి 5 రోజుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నవి. ఉత్సవాలలో భాగంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పాడి పంటలు అంత మంచిగా పక్షిస్తాలయా ఇడికి రాటి నాకు ఆనందం ఉన్నది. ఈ దేవి ఆశీర్వాదం, ఈ దేవి ఆశీర్వాదము మా రంజని గ్రామంలో అన్ని ఆనందం ఉన్నాయి. పాడి పంట అంతా మంచిగా ఉన్నది. మా దేవుడు బాగా మంచోడు, బాగా మంచి తల్లి. ఎందరో మంది వస్తారు పోతారు, అందరికి మంచిగా జరుగుతున్నది. ఇట్లనే జరగానే ఇట్లనే ఆనందం మంచిగా ఉంచని మాకు ఇదే దేవి తల్లి ఆశీర్వాదం ఉంటే చాలు మాకు. మరి గ్రామం మరి మండల్ కుబీర్ మండల్ జిల్లా నిర్మల్. ఇదే గ్రామంలో జగదంబదేవి మాత ఎట్లంటే ఇంచుమించు ఏం లేదంటే 30 సంవత్సరాలు జరుగుతున్నది. ఇదే విధంగా మాకు దేవి యొక్క ఆశీర్వాదంతో మాకు పాడి పంటలు సుఖము ఆనందము వైభవంగా ఉన్నది. అంత ఆనందమే ఉన్నది. మరి పెద్దలు కూడా ఈ దానికి ఎంతో ఉల్లాసంగా జాతర జరిపిస్తారు. నేను కూడా ఇక్కడనే రంజని గ్రామం నాది కూడా ఇక్కడ నేను కూడా పూజారిగా పనిచేస్తా. మరి అంతా సుఖమే ఉన్నది. అందరికి పిల్లలకు సంతోషము, మరి పెద్దలకు కూడా అంత ఆనందం ఉన్నది. భగవంతుడి గురించి జగదంబదేవి యొక్క తన యొక్క ఉల్లాసంతో మాకు మంచిగా ఆనందం జరుగుతుంది. కుబీర్ మండల్ రంజని గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతున్నది. ఈ జగదంబ జాతరకు జగదంబ మాత కోసం చుట్టుపక్కల గ్రామాలు మరియు అదే నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి భక్తులు కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా మొదటి రోజు పూజ ఉంటుంది, 5 రోజుల జాతర. 2వ రోజు భజన కార్యక్రమం, 3వ రోజు కుస్తీ పోటీలకు మహారాష్ట్ర నుంచి బాగా మాంజేడు నుంచి కూడా పైల్వాన్లు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రథమ బహుమతి మా రంజని గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి జగదంబ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 5 రోజులు ఉత్సవాలు జరుపుకుంటాం. ప్రతిలాగానే ఈ సంవత్సరము 21/1/2026 రోజున ప్రారంభోత్సవం జరిగింది. తర్వాత ఆదివారం రోజున 31 రోజున జ్యోతుల కార్యక్రమం చేయబడుతుంది. మాది రంజని గ్రామం మండల్ కుబీర్ నిర్మల్ డిస్టిక్. గత 40-50 సంవత్సరాల నుంచి మా గ్రామంలో శ్రీ మహాలక్ష్మి మందిరంలో మా జత్ర జరుగుతుంది. మొదటగా 5 రోజుల జత్ర. మొదటి రోజు హోమం జరుగుతుంది, 2వ రోజు భజన కార్యక్రమాలు జరుగుతాయి, 3వ రోజు కుస్తీ పోటీలు. ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర కుబీర్ నిర్మల్ డిస్టిక్ నుంచి చాలామంది యోధులు రావడం జరుగుతుంది. 4వ రోజు దొంతులు అంటే మొత్తం ప్రతి ఇంటి నుంచి ఒక దొంతు తీసుకొని అంగరంగ వైభవంగా రాత్రి కూడా దొంతులు చూడడం జరుగుతుంది. 5వ రోజు అంటే అన్నదాన కార్యక్రమం, మహాజాతర. చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలు కాకుండా మండలం మొత్తము మా రంజనిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మా రంజనికి ప్రతి